సినిమా షూటింగ్లలో నటీనటులకు కొన్ని అనుకోని ప్రమాదాల కారణంగా గాయాలవుతూ ఉంటాయి. అలాంటి ప్రమాదం నుంచి బయటపడ్డాడు మన తెలుగు హీరో నితిన్. షూటింగ్లో ఉండగానే ఆయన చేతికి ఒక పెద్ద గాయమైనట్లు సమాచారం. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా ఫెయిల్యూర్గా ఉంటున్నాయి. దీంతో ఈసారి సరైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని శరవేగంగా షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రమే తమ్ముడు పవన్ కళ్యాణ్ టైటిల్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాని డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తోనే నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారట. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి కొన్ని ఫైట్ సన్నివేశాలను తీస్తున్న సమయంలో హీరో నితిన్ చేతికి ఒక పెద్ద గాయమైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమా షూటింగ్ వెంటనే ఆపివేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి హుటాహుటిగా వెళ్ళగా అక్కడ వైద్యులు నితిన్ కు జరిగిన ప్రమాదాన్ని చూసి 20 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారట. దీంతో తమ్ముడు సినిమా పోస్ట్ పోన్ అయినట్లుగా తెలుస్తోంది. ఒకసారి హిట్ కోసం నితిన్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అటు డైరెక్టర్ కి కూడా ఈ సినిమా పైన మంచి హోప్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఈ డైరెక్టర్ పవన్ తో కలిసి వకీల్ సాబ్ అనే సినిమాని తెరకెక్కించారు. ఆ సినిమా కూడా పర్వాలేదు అనిపించుకుంది. వకీల్ సాబ్ సినిమా అయిపోయిన వెంటనే చాలా గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ తో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించగా మధ్యలో ఆగిపోయింది. ప్రస్తుతం నితిన్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో నటించిన తమ్ముడు అనే సినిమా టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండగా ఆ సినిమా టైటిల్ తో పాటు సెంటిమెంట్ ని కూడా నమ్ముతూ ఉన్నారు నితిన్. అటు డైరెక్టర్ ఇటు నితిన్ కెరియర్ కి ఈ సినిమా ఏ విధంగా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.